ఈ అమృత సురభి పూజను వివేకానంద కేంద్రం కన్యాకుమారి దిల్సుఖ్నగర్ శాఖ ఆధ్వర్యాన జరుపుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసిందే, అయినా మరొకసారి మనం తెలుసుకుంటున్నాం. ఇది ఆధ్యాత్మిక దీప్తిని ప్రసరింపజేస్తూ వివేకానంద కేంద్రం యొక్క ఆశయ లక్ష్యము ఏదైతే ఉందో వ్యక్తి వికాసము, జాతి నిర్మాణం, అంటే మ్యాన్ మేకింగ్, నేషన్ బిల్డింగ్. ఇది ప్రధానమైన లక్ష్యం వివేకానంద కేంద్రం. వ్యక్తి వికాసము, జాతి నిర్మాణం. దీనిని ఆధారంగా ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్నాము. ప్రతి నెల 2వ ఆదివారం జరుపుకుంటాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆధ్యాత్మికులకు, శ్రేయాభిలాషులకు, భక్తులకు, మిత్రులకు మరియు సహాయ సహకారాలను అందించే అందరికీ కూడా హృదయపూర్వకంగా నమ్రతతో నమస్కరిస్తూ ఆహ్వానము పలుకుతున్నాను. ఇప్పుడు మనము శాంతి పాఠం చెప్పుకొని మనము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మొట్టమొదట 3 ఓంకారాలు శాంతి చెప్తున్నాము. దీపం జ్యోతిర్పరబ్రహ్మా దీపం జ్యోతిర్జనార్దనః శుభం పురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శృతి బుద్ధి వికాసం దీపం జ్యోతిర్నమస్తుతే దీపో హారతు మే పాపం సంధ్యాదీపం నమస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనః శుభం పురుత్వం కళ్యాణం. కార్యక్రమం 2007 సంవత్సరం ప్రారంభమైంది. అది ఎలాంటి అడ్డంకు లేకుండా నిర్విరామంగా ఇంతవరకు జరుగుతుంది. 225 సంవత్సరం కదా, అంటే దాదాపు 20-30 సంవత్సరాలు జరుగుతుంది. ప్రతి ఆదివారం, ప్రతి సంవత్సరం, ప్రతి నెలలో 2వ ఆదివారం చేసుకుంటాము. ప్రధానంగా కార్తీక మాసము హరిహరులకు, అంటే విష్ణు శివులకు, శివ విష్ణువులకు అతి ప్రీతికరమైనది, అతి ముఖ్యమైనది. ఆ తర్వాత మరొక ఇదేంటంటే చాతుర్మాస దీక్ష తీసుకున్నవారు ఈ నెలలో విరమించుకొని హరిహరులను పూజించుకుంటారు. ఇంకొకటి, యోగ నిద్రలో ఉన్న విష్ణుస్వామి ఈ మాసంలో మేలుకున్న వెంబడి ఆయన లక్ష్మీదేవిని వివాహం ఆడతారు, కళ్యాణం చేసుకుంటారన్నమాట. ఈ మాసం అందుకని చాలా ప్రత్యేకమైనది. ఈ మాసమంతా కూడా హరినామస్మరణము, శివనామస్మరణంతో గడిపితే మనకు చాలా మోక్షం లభిస్తుంది అని చెప్పేసి కూడా మన పెద్దలు చెప్తున్నారు. అలాగే ఎప్పుడైతే వ్యక్తి వికాసం పొందుతారో మన జాతి కూడా వికాసం చెందుతున్న ఉద్దేశంతో ఈ విషయాలన్నింటినీ కూడా, ఈ వ్యక్తి వికాసానికి ఏ విధంగా పనికొస్తుందంటే ఆరోగ్యం బాగుంటేనే కానీ వ్యక్తి తను ఏదైనా ఏ పనైనా చేయగలుగుతారు అనమాట. ఆరోగ్యం బాగుండాలి అంటే అన్నపూర్ణాదేవి మనకు లభించాలి, అన్నపూర్ణ మనకు కావాలన్నమాట. కనుక ఆ అన్నపూర్ణ అంశాలన్నింటినీ ఈరోజు తీసుకొని ఇక్కడున్న వేద విద్యార్థులకు అంటే ఈసారి వేద విద్యార్థులు వచ్చారు కనుక తీసుకున్నాం. ప్రతిసారి కూడా ఎవరైతే అవసరం ఉందో దానం కూడా గుర్తేకి చేయాలి. ఏది ఎలా గుర్తెరగాలంటే ఎవరికి అవసరమో వారికి చేస్తేనే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి నెల కూడా మనము ఏం చేస్తున్నామంటే
ఆపదలో ఉన్న వాళ్ళకు, తర్వాత వృద్ధాశ్రయులకు, ఆ తర్వాత అనాథాశ్రములకు పిల్లలకు అందరికీ ఇస్తూ వస్తున్నాము. ఈసారి వేరే విద్యార్థులు తీసుకుంటున్నాము. ఆ తర్వాత ఈ దాన ధర్మాలు ఈ కార్తీక మాసంలో మరీ ప్రత్యేకమైన విశిష్టతను పొందుతున్నాయన్నమాట. ఏదైనా బియ్యం కానివ్వండి, బట్టలు కానివ్వండి, లేదా పుస్తకాలు కానివ్వండి, ఏవైనా ఇవ్వాలి అని, దానివల్ల మనకు మోక్షం వస్తుంది అని ప్రధానంగా పూర్వీకులు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయంలో ఈ నెలలో మొన్న 7వ తారీఖు 150 సంవత్సరాలు నింపుకున్న వందే మాతరం గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ రోజు మనం ఇంత స్వతంత్రంగా, ఇంత ఆనందంగా ఈ భారతదేశంలో బతుకుతున్నామంటే ఇది ఎప్పుడో మన దేశం 150 సంవత్సరాల నుంచి పాటుపడుకుంటూ, ఎంతో మంది పాటుపడుకుంటూ వచ్చి దాస్య చర్యలు వినిపించి మనకి స్వతంత్రాన్ని ఇప్పించాలి కనుక ఆ స్వతంత్రంతో మనము దినదినం అంటే ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతున్నాం. భారతదేశం ముందుకు వెళ్ళలేదా అని చాలా మంది అంటే భారతదేశం కడిపేది దేశం, భారతదేశం కడిపేది అంతే వందే మాతరం చెప్తారు. సస్యశ్యామలం సుప్రత అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, అన్నపూర్ణాదేవి అంటే మనకు అన్నాన్ని ఇచ్చే దేవి. ఆ దేవితో మనము మన శరీరాన్ని, మన ఆత్మను అన్నింటిని కూడా ఆరోగ్యంగా పెట్టుకొని మనం ఏదైనా కార్యక్రమాలు చేయడానికి మనం అవకాశం తీసుకుంటాం. కనుక ఈరోజు నేను అన్నపూర్ణాదేవిని, అక్కడ అన్నపూర్ణాదేవి ఉన్నారు, ఇక్కడ కూడా అన్నపూర్ణాదేవి ఉన్నారు. ఈ అన్నపూర్ణాదేవిని భరతమాత 150 సంవత్సరాలు నింపుకున్న భరతమాతను కూడా ఆహ్వానించుకున్నాను. భరతమాతను కూడా ఇక్కడ ఉంచుకున్నాను. భరతమాత ఏంటి? అన్నపూర్ణాదేవి. భరతమాత అన్నపూర్ణ. భరతమాతను మనం అన్నపూర్ణాన్ని విశేషించి చెప్తూ ఉంటాం అన్నమాట. కనుక ఆమె అన్నపూర్ణాదేవిగా మనకు సాక్షాత్కరిస్తుంది. ఆ తర్వాత దామోదరుడు, అక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచి అతను లక్ష్మీదేవిని వివాహమాడుతున్నారని. అక్కడ దామోదరులు ఉన్నారు. తులసి మాతలో లక్ష్మీ స్వరూపము, ఉసిరి ఉన్నాయి. ఉసిరి ఏమో హరిస్వరూపం అనమాట. ఈ మామూలుగా ఉసిరి అమ్మకు తర్వాత తులసి మాతకు కళ్యాణం చేస్తున్నారంటే దామోదర ఏకాదశి నాడు మనం చేసుకుంటున్నాం కదా. ఆ విధంగా ఈ రోజు కూడా అది అతి విశిష్టమైన ఈ పండుగ వాతావరణం మనకు కల్పించుకుంటూ మనము దీనిని బాగా దామోదరుణ్ణి, ఆ తర్వాత లక్ష్మీదేవిని ప్రార్థించుకుంటూ మనకు ఎప్పుడు కూడా లక్ష్మి అంటే ధనమే కాదు, ఆరోగ్యాన్ని ఇవ్వడం లక్ష్మి, సంతోషాన్ని ఇవ్వడం లక్ష్మి, మామూలుగా ఎక్కడ ఉన్నా కూడా లక్ష్మి. ఆ లక్ష్మీ స్వరూపాన్ని మనం ఈరోజు తలుచుకుంటున్నాము అనమాట. ఇప్పుడు ఈ సందర్భంలో వేద విద్యార్థులు మనకు వచ్చారు. వారు గణపతి ప్రార్థన చేస్తారని నేను కోరుకుంటున్నాను. గణపతి ప్రార్థన చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాదేర్వాదినీవదే ధీరామమిత్రియవద. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. ఓం ఆదో ఇంద్రక్షమంతో చిత్రం గ్రామం సంగ్రవాయ దక్షిణేన విద్మహే త్వా మాత్రమో నహిత్వా శూరదేవ నమర్తా సోర్యసంతం భీమన్నగాం వారయంతే ఏతో విరంద్రం స్తవావేశానం వస్వస్వరాజం నరాలసామద్రిషన్నః ప్రస్తో శతభరాశివస్తవత్తాహేయమానం అభిరాధరాజగురతో ఆనో భరదక్షిణేనాపి సవ్యేన ప్రవశ ఇంద్రమానోవసో నిర్భాగో ఉపగ్రమస్వాభరదృషదాదష్టో జనానాం అదాసోష్టరస్య వేదః ఇంద్రయౌనుదే అస్తి వారో విప్రే విశ్వనిగ్రహ అస్మాభిస్తవ
वदेशमक्षोजनन्ते गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नो दिविस्ते ददातनम् विशुषीरगणपते गणेशत्वामाहुर्विप्रजवन्तवीनां नर्ते तत्क्रियते किञ्चनाय महामर्गं भगवन् चित्रमक्षा अभिज्ञानामगवन्नादमानात्रगे भूरिवसपदे सगीनां रणं कृतच्चष्पाभक्ते जलापराराय अस्मान् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। భగవత్ స్వరూపమైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేసుకుంటూ ముందరగా మనం వాగ్దేవతని మనం ప్రార్థించుకుంటూ తదుపరి కార్యక్రమం వెళ్తాము. ఓం దేవీం వాచమజనయంత దేవస్థాన్ విశ్వరూపాః असवो वदन्ति सानो मन्त्रेश मोर्जन्तु हानाधेनुर्वागस्तानुपसुष्टुदयितु वाग्देवता प्रसाद सिद्धिरस्तु। श्री महागणाधिपति प्रार्थना। गणानां त्वां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् नोतिभिः सीदसादनम् श्री महागणाधिपति देवता प्रसाद सिद्धिरस्तु। सरस्वती प्रार्थना। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रयवतो ह्रीं सरस्वत्यै नमः। सरस्वती अनुग्रह कटाक्ष सिद्धिरस्तु। आसैव दासे कृतदुग्धसिन्धुं मन्दस्मैतैर्निन्दितशारदेन्दुं वन्दे रविन्दासन सुन्दरी मीनादरे विपुलमङ्गल दानशीले भक्तादिनाशिनि विरिञ्चारीस वन्दे इति प्रजेखिल मनोरथते महागे विद्याप्रदायिनि सरस्वती नौमि नित्यं मातस्तदीय पदपङ्कज भक्तियुक्ता त्वां भजन्ति निखिला नवरान्विहाय नित्यरक्तमे यान्ति कलेवरेण भूवैग्निवायुगगनाम्बु विनिर्मितेन मोहान्धकारभरीते हृदये मदीये
సదైవ కురువాతముదార భావే శ్రీయాభిరావయవ నిర్మల సుప్రభావి శీఘ్రం వినాశయ మనోగత మందకారం సృజతి పాలయతి నేత బుద్ధినాశయతి దేవి తవ ప్రభావై అత్యాకృపాయతి తవ ప్రకట ప్రభావే అత్యుత్కరంతిదపి దేవి జగాయ దక్ష సరస్వత్యై నమో నిత్యం భద్రకాళై నమో నమః వేద వేదాంత వేద్యాంగ విద్యాతానే భయేవచ సరస్వతీ మహాభాగే విద్యే కమనలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే అగ్నా విష్ణు సజోషసే మా వర్ధంతు వాగిరః ధుమ్నై వాజేభిరాగతం పర్యాజ్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వస్య సిద్ధి సర్వమేవ తేనాం ఆప్నోతి సర్వం జయతి సమస్త దేవతా ఆశీర్వచన ప్రసాద సిద్ధిరస్తు. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్ శ్రీ మహామృత్యుంజయ దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ధన్వంతరి దేవతా ప్రార్థన. ధన్వనాజింజయేన ధన్వనా తీవ్ర సమదోజయే మాం ధనుశక్తోరప కామం కృణోతి ధన్వనా సర్వాః ప్రతిశోజయే మాం ధన్వంతరి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఆరోగ్య ప్రాప్తిరస్తు. శ్రీ శంకరాచార్య విరచిత అన్నపూర్ణాష్టకం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ రాధేయాచల వంశ పావనకరీ
కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరు వాసితాంగరు చిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరీ योगानंदकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चंद्राकानलभासमानलहरी त्रैलोक्य रक्षाकरी सर्वैश्वर्यकरी तपः फलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी विश्वेश्वरी श्रीधरी स्वर्गद्वार कवाट पाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी उर्वी सर्वजयेश्वरी जयकरी माता कृपा सागरी समान कुंतलधरी नित्यानदानेश्वरी साक्षात् मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी देवी सर्वविचित्र रत्न रचिता दाक्षायणी सुंदरी वामा स्वादुपयोधर प्रियकरी सौभाग्य माहेश्वरी भक्ताभीष्टकरी दशा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मा
कोटि सदृश चंद्रांशु बिंबाधरी चंद्राकादि समान कुंडलधरी चंद्राकवर्णेश्वरी माला पुस्तक पास शांकुशधरी काशीपुराधीश्वरी दीक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी सदा शिवकरी माता कृपा सागरी साक्षात् मोक्षकरी सदा शिवकरी विश्वेश्वरी श्रीधरी रक्षाक्रांतकरी निरामयकरी काशीपुराधीश्वरी दीक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम दीक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयो विष्णुर्विचक्रमे तेधा निदते पदं समूढमस्य पादं सुरे श्रीमहाविष्णुदेवता प्रसाद सिद्धिरस्तु ऐश्वर्यप्राप्तिरस्तु। धनाधिपति कुबेर देवता प्रार्थना। राजाधिराजाय साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः धनाधिपति कुबेर देवता प्रसाद सिद्धिरस्तु। लक्ष्मी स्तोत्रम। जय पद्मविशालाक्षी जय त्वं श्रीपति प्रिये जय मातर महालक्ष्मी संसार नवतारिणी
महालक्ष्मी नमस्तुभ्यं नमस्तुभ्यं महेश्वरी हरिप्रिये नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे हरिप्रिये नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे पद्मालये नमस्तुभ्यं नमस्तुभ्यं च सर्वदे पद्मालये नमस्तुभ्यं नमस्तुभ्यं च सर्वदे सर्वभूतहिताय वसुवृष्टिं सदा कुरु सर्वभूतहिताय वसुवृष्टिं सदा कुरु जगन्माता नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे जगन्माता नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे दयावती नमस्तुभ्यं विश्वेश्वरि नमोस्तुते दयावती नमस्तुभ्यं विश्वेश्वरि नमोस्तुते नमः क्षीर्णानवसुते नमस्त्रैलोक्यधारिणी नमः क्षीरार्णवसुते नमस्त्रैलोक्यधारिणी वसुवृष्टि नमस्तुभ्यं रक्ष मां शरणागतम् वसुवृष्टे नमस्तुभ्यं रक्ष मां शरणागतम् रक्षत्वं देवदेवेसि देवदेवस्य वल्लभे रक्षत्वं देवदेवेसि देवदेवस्य वल्लभे दारिद्र्यं त्राहि मां लक्ष्मी कृपा कुरु ममोपरि जयतु जयतु लक्ष्मीर्लक्ष्मीणां कृताङ्गी जयतु जयतु पद्मा पद्मानधरविवन्द्या जयतु जयतु विद्या विष्णुवामाङ्कसंस्था जयतु जयतु नमः सर्वसम्पत्करश्री जयतु जयतु देवी देव संज्ञाभिपूज्या जयतु जयतु भद्रा माधवी भाग्यरूपा जयतु जयतु नित्या निर्मल ज्ञानवेद्या जयतु जयतु सत्या सर्वभूतान्तरस्या जयतु जयतु रम्या रत्नगर्भान्तरस्था जयतु जयतु शुद्ध शुद्ध जाम्बूलदावा जयतु जयतु कान्ता कान्तिर्मद्भासिताङ्गी जयतु जयतु शान्ता शीघ्रमागच्छ सौम्या जयतु 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 आयु आरोग्य ऐश्वर्य भोगभाग्य परसिद्धिरस्तु प्रभो सेवा व्रता भक्तावया सम्प्रार्थयामहे कल्याणार्थे स्वराष्ट्रस्य प्रसारार्थे स्वसंस्कृते विश्वस्याभ्युदयो येन स्यात् प्रजानां च रक्षणम् सर्वत्र सर्वदा शान्तिः समाधानं च सर्वदा
రాజ్యం నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం స్వర్గం న పునర్భవం కామయే దుఃఖతప్తానాం కామయే దుఃఖదప్తానాం ప్రాణినామార్తినాశనం ప్రాణినామావినాశనం పశ్యేమ చ దివ్యజత్రః భద్రం పశ్యేమ చ దివ్యజత్రః స్థిరైరంగైః సుస్తువాం సస్తనోర్భిస్సేమ స్థిరైరంగైః సుస్తువాం సస్తనోర్భిస్సేమ దేవ దేవం యదాయుః పృథ్వీ శాంతి అగ్నినా శాంతి అంతరిక్షం శాంతి వాయునా శాంతి ఆపో శాంతి అవాంతర దిశా శాంతి ఆదిత్య శాంతి చంద్రమా శాంతి నక్షత్రాని శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతి ఓం శాంతి 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 మనఃశాంతి సిద్ధిరస్తు హరి ఓం తత్సత్. వర్తమాన కాలంలో మనం నివసిస్తున్న భారతదేశంలో నివసిస్తున్నాం కనుక ఆ భరతమాతను సంరక్షించుకొని లక్ష్మీదేవిలో అమ్మవారి పేరులో అన్నపూర్ణాదేవిలో భరతమాత అన్నపూర్ణను ఆపాదించుకున్నాము. దీనిని కూడా చక్కగా అలంకరించండి. వల్లి, తర్వాత ఆర్తి, ఆ తర్వాత లక్ష్మి, వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి శివ శివ శివయ నరారా ఓయి శివ శివ శివయ నరారా ఓయి శివ శివ శివయ నరారా ఓయి భవభయ వారల నడచుకోరార శివ శివ శివయ నరారా ఓయి భవభయ వారల నడచుకోరార శివ శివ శివయ నరారా కామానుల దేగదోసి పరభామల పరుల గణముల రోసి కామానుల దేగదోసి పరభామల పరుల గణముల రోసి పామరత్వము నెడవాసి అదిని మముతో మిల్వాచనరేసి శివ 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 యలరాదా ఆగమములను దించి బాగులేని భాషలో జాలించి ఆగమములను దించి బాగులేని భాషలో జాలించి భాగవతులతో పోషించి వరద్యాగరాజ తన్ను తోడని ఎంచి భాగ
కాతులతో పోషించి వరజ్ఞానరాజసం నోతుడదించి శివ 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 యనరాధ ఓయి శివ 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 యనరాధ ఓయి శివ 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 యనరాధ. ఈరోజు అన్నపూర్ణ పూజ గురించి తెలుసుకున్నారు కదా, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, కేంద్రం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది, ఇదంతా దేశభక్తి, ఆ తర్వాత సేవా కార్యక్రమాలను మనం చూసుకుంటున్నాం. అమృత పరివారం నేను చెప్తూ వస్తున్నాను. మీరందరూ కూడా మనకు ఒక్కొక్క పరివారం ఈరోజు మనకి ఇంత ఆనందంగా ఉందంటే సామూహికంగా కలిసి చేసుకుంటున్నందుకే ఆనందంగా ఉంది. తద్వారా మనకు ఆరోగ్య ఆరోగ్యాలు కూడా పెరుగుతాయనే ఉద్దేశంతో అమృత పరివారం ఇంతకుముందు చెప్పారు. అమృత సాక్షులు అంటే అందరు కలిసి చేసుకుంటున్నారు అనమాట. ఇది వివేకానంద కేంద్రంలో ఈసారి మనకు దానిని ఉద్యమంగా నడపాలని చెప్పి చెప్తున్నారు. అందరికీ తీసుకుపోవాలి, మొత్తం కాలి మొత్తం కావాలి అని చెప్పి భాగ్యనగర్ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ భారతమాత అలంకరణ కూడా చాలా చక్కగా ఉంది. శివ శివ అనరాధ కీర్తన కూడా శ్రీమతి వల్లి గారు చక్కగా అద్భుతంగా ఆలపించారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మూలకారకులైనటువంటి దాతల్ని మనం ఒకసారి స్మరించుకుందాం. ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకుంటున్నాం. దానికి కారకులైన దాతల్ని మనం ఒకసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. 2,000 రూపాయలు ఆ పైన ఇచ్చిన దాతలు శ్రీ టి వెంకటేశ్వర్లు గారు, శ్రీ ప్రశాంత్ పాఠక్ వారి తల్లి శ్రీమతి పద్మా పాఠక్ గారి జ్ఞాపకార్థం, శ్రీమతి జి సునంద గారు, శ్రీమతి చిత్తారి సౌభాగ్యలక్ష్మి గారు, కుమారి వాసంతి సానే గారు, శ్రీ డి కృష్ణమూర్తిరావు గారు, శ్రీమతి వాణి గారు, శ్రీ పి వెంకటేశం గారు 1000 రూపాయలు ఆ పైన అందించిన దాతలు శ్రీ టిఎస్ఎస్ అనిల్ కుమార్, శ్రీమతి ఉదయకమల, శ్రీ టిఎస్ఎస్ సమీర్ కుమార్, శ్రీమతి స్మిత, శ్రీ టిఎస్ఎస్ పవన్ కుమార్, శ్రీమతి దుహిత. ఈ ముగ్గురు దంపతులు కూడా మన టి వెంకటేశ్వర్ల గారి కుమారులు, కోడళ్ళు. వీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగా దాతృత్వంగా మన ప్రదర్శిస్తున్నారు. శ్రీ కేతవరపు కేశవరావు గారు వారి అన్నగారి జ్ఞాపకార్థం కూడా శ్రీ జి మధుసూదన్ రావు గారు, శ్రీ మర్ల చంద్రశేఖర్ గారు, శ్రీ ఏ మురళీకృష్ణ గారు, శ్రీమతి ఏ శిరీషా మాధవ్ గారు, శ్రీమతి బి దరహాస్ కుమారి గారు, శ్రీమతి ఏ సామ్రాజ్యం గారు, శ్రీ కె శ్రీకాంత్ వారి తండ్రి కీర్తిశేషులు కృష్ణారావు గారి జ్ఞాపకార్థం, శ్రీ కురువీడి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ పి గురువిరెడ్డి గారు, శ్రీ జి దేవేంద్ర గారు, శ్రీమతి పి కవిత, శ్రీమతి సాధనా మల్లారెడ్డి, శ్రీమతి జి విజయప్రసాద్, శ్రీ కె రాంబాబు, శ్రీ ఎన్ శివశంకర్ గారు, శ్రీ డి కృష్ణమూర్తిరావు గారు, వాణి గారు. అలానే వాసంతి సానే గారు 500 రూపాయలు ఆపాయనించిన దాతలు శ్రీమతి లీలా కులకర్ణి గారు, శ్రీమతి శుక్లాదేవి గారు, శ్రీ పి రాజేశ్వరరావు గారు, శ్రీ ఎం సురేష్ బాబు గారు, శ్రీ ఎం పాండురంగం గారు, శ్రీమతి జి గీతమ్మ, శ్రీమతి జి తిరుమలా కుమారి గారు, శ్రీ కేవీఎస్ఎస్ రమణమూర్తి, శ్రీమతి శకుంతల గారు, శ్రీ ఎం చంద్రయ్య గారు. అలానే ప్రతి నెల 50 కిలోల బియ్యం వితరణ చేసేట్ల శ్రీమతి సోదరి వల్లి దేవసేన గారు ఈ నెల కూడా ఇచ్చి ఉన్నారు. అలానే ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా ప్రతిరోజు మనకి భోజన సదుపాయాలు కల్పించడం కూడా జరుగుతూ ఉంటుంది ఆశయవారధి సంస్థ ద్వారా. ఆ విధంగా కూడా ఈ మధ్య మన 24వ తారీఖున వాళ్ళందరినీ కూడా మహారాజా పోషకులందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. అలానే ఇంకా జీవీఆర్ఎం ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా దాతృత్వం సహకారంతో ఇన్ని కార్యక్రమాలు జరగటం వల్ల వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అన్నపూర్ణ పూజ కార్యక్రమం మొదలుపెట్టి మన అక్కయ్య గారు మీకు ఆల్రెడీ చెప్పారు. 2007లో మొదలుపెట్టాము ఇక్కడ వివేకానంద కేంద్రంలో. 2007 మే నెలలో మొదలుపెట్టాము. 18 సంవత్సరాలు దాటిందనమాట. మొదట్లో 15,000 విలువైన సరుకులు ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత రేట్లు అవి బాగా పెరగటం వల్ల 20,000 చేసాము. ఇప్పుడు 20,000 వస్తువులు సరుకులు పట్టుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించి ఆ అమ్మవారి యొక్క కృప ద్వారా ఒక అనాథాశ్రమానికి చేయాలని మన ఉద్దేశంతో చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాలు
కరోనా టైంలో కూడా మానకుండా చేశాం ఈ కార్యక్రమం. సో ఏం చేస్తామంటే ప్రతి నెల ఒక అనాథాశ్రమాన్ని, అంటే ఈరోజు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ కొంత కొన్ని నెలలు ఆగాలి, అంటే సంవత్సరానికి ఒకసారి ఇవ్వడానికి మన ఉద్దేశంతో చేస్తున్నాము. గత సంవత్సరం ఇదే మాసంలో మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్కి మనం ఇవ్వటం జరిగింది. సో అలా టర్న్ బై టర్న్ ఎవ్రీ ఇయర్ ఒక ఛాన్స్ వచ్చేటట్టుగా 12 అనాథాశ్రమాలకి దీనివల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంది. మళ్ళీ కొత్త బ్యాచ్ మొదలైంది. మధ్యలో 3-4 సంవత్సరాల నుంచి కూడా చేసి పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇందాక మనకి వేదపట్నం అది చేశారనమాట. సో ఇది కోటయ్య గారు అనే వ్యక్తి మనకి చాలామందికి ఇక్కడ తెలుసు, పరిచయం ఉన్న వాళ్ళే. ఇక్కడ ఈ కాలనీస్లో దాదాపుగా 25 సంవత్సరాల క్రితం కోటయ్య గారు మా అందరి సహకారంతో ఇక్కడ పద్మావతి కమ్యూనిటీ హాల్లో స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడు, అంటే విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అవసరాలని తెలుసుకొని, ఆశ్రమంలో ఉన్న పిల్లలకి వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి కావలసినవి బట్టలు కానీ నోట్ పుస్తకాలు కానీ అలా ఒక్కొక్క సంస్థకి దాదాపుగా 25,000 అలా ఇస్తూ ఉండేవాళ్ళం. అలా ఒక 20 సంస్థలకి ప్రతి సంవత్సరం చేసేవాళ్ళంటే దాదాపుగా 5 లక్షలు వాల్యూ ఉన్నవి వాళ్ళకి ముట్టియాను. మొత్తం అందరికి పిల్లలందరికీ ముట్టి వాళ్ళకి భోజనం, వాళ్ళని బస్సుల్లో తీసుకురావటం, తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించటం, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం అంత పెద్ద లెవెల్లో జరిగిందనమాట. సో వారు వయసు బాగా పెరిగి ఆ తర్వాత ఒక ఇది వేద పాఠశాల అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. అయ్యత్ నగర్లో ఉంది. మేము 4-5 సార్లు అక్కడికి వెళ్ళటం జరిగింది. చాలా చక్కగా అక్కడ దాదాపుగా ఒక 20-25 మంది పిల్లలకి మన వేద పఠనం జరుగుతుంది. అక్కడ గుడి ఆవరణలో పెట్టారు. ఒక పెద్ద మనిషి సేవలో ఒక 100 గజాలు ఇస్తే 3 అంతస్తులో బిల్డింగ్ కట్టి దాతల సహకారంతో కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆయనకి నడిచి ఓపిక లేదు, అయినా కానీ ఆయన అలాగా ఎంతో శ్రమ తీసుకుంటూ అయ్యత్ నగర్ వరకు వెళుతూ వస్తూ ఇక్కడ కుటుంబాన్ని పిఎన్టీ కాలనీలో ఉంటారు, కుటుంబాన్ని గడుపుతూ ఈ కార్యక్రమం ఆయన ఎంతో దీక్షగా చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా పెద్ద వయసు అయింది. ఆయన ఒక ఆర్గనైజేషన్ గురించి ఒక 5 నిమిషాలు తెలియజేయమని కోరుకుంటున్నాను. సార్ చెప్పేదంతా నేనేం చేయలేదండి. సార్ యొక్క గైడెన్స్లో నేను చేసినా కానీ నా సొంతంగా నేనేం చేసింది కాదు. ఒక విధంగా చూస్తే మొదటి గురువు అనుకోవాలి, ఆ విధంగా నడిపించాను నన్ను ఒక 20 సంవత్సరాలు. అప్పుడు ప్రతి సంవత్సరము జూన్లో ఎప్పుడైతే స్కూల్ మొదలు పెట్టారో అంతకంటే ముందు నుంచే నేను ఏప్రిల్ మే నుంచి నాకు తెలిసిన పెద్దలందరూ డాక్టర్ల దగ్గరికి, ఇంజనీర్ల దగ్గరికి, అడ్వకేట్ దగ్గరికి, బ్యాంకులకు, అప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా సార్ పనిచేసేది ఎస్బీఎస్, సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చేది. వాళ్ళు కూడా అందరినీ పిలుచుకొచ్చేది. కాలేజీ స్కూల్ వాళ్ళు కూడా బస్సులు ఫ్రీ ఇచ్చేది. గుడ్డి వాళ్ళు, కుట్టి వాళ్ళు వాళ్ళందరూ ఉంటే వీరే తీసుకొచ్చేది. ఇంకా మెంబర్లు ఉన్నారు, మా మెంబర్ అందరూ కూడా. కాకపోతే ఏదో నన్ను గురించి చెప్తాడు కానీ సార్ యొక్క గైడెన్స్లో నేను ఈ విధంగా తయారైనా. దాని తర్వాత బానుకొని నాకు వయసు ఎక్కువైపోయి చెప్పిన సార్కు హైదరాబాద్ నుంచి తొలూరుపోయే రోడ్లో ఒక ఆయన 2 ఎకరాల గుడి కట్టాడు. అమ్మవారు, హనుమంతుడు, నవగ్రహాలు, వినాయకుడు, దేవస్థానాన్ని నాకు కొంచెం దాంట్లో విద్య వచ్చు కాబట్టి 21 మందిని జమ చేసి అన్ని ప్రాణ ప్రతిష్టాపన ఆయన సంతోషపడి గుడి ముందు కొంత జాగ ఇచ్చాడు. నాకు జాగ ఇచ్చినప్పుడే సార్ చెప్పాను నేను, సార్ ఇట్లా స్థలం ఇచ్చాడు నాకు, ఒక వేద పాఠశాల పెడితే పేద పిల్లలు బతుకుతారు. ఒకప్పుడు నేను కూడా చాలా బీదవాడిని, ఆకలి అంటే ఏంటి, బట్టలు అంటే ఏంటి అని తెలిసి నాకని చెప్పి సరే అని చెప్పారు సారు. ఆ విధంగా చేసి అందరి దగ్గర తిరిగి ఒక బిల్డింగ్ కట్టించాం డోనర్స్తో సహా. దాన్ని ఒక పెద్ద స్వామితో దాన్ని ఓపెన్ చేసాం. దానికి ఇప్పుడు 6 సంవత్సరాల కోర్సు అది కంప్లీట్గా. ఆగమన శాస్త్రాలని, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, అభిషేకాలన్నీ చేస్తాయి. అందులో కట్టిన తర్వాత 6 సంవత్సరాలు అయిపోయింది. 18 మంది ఉన్నారు పొట్టపదాలు. అందులో 7 పాస్ అయినంత 13 పాస్ కాలేదు, ఇంకా ఉన్నారు. ఇందులో 4వ సంవత్సరం పిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ మన జూన్లోనే, ప్రతి సంవత్సరం జూన్లో విషయాలు సెలెక్ట్ చేస్తాము. వాళ్ళకి ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాక్కు మంచిగా ఉండాలి, స్పష్టంగా పలిగేటట్టు ఆ విధంగా చేసి అంత పూర్ ఫెలోస్ అన్ని పొట్టపదాలు. ఇప్పుడు ఇందులో చాలా బీద పిల్లలు అందరు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డోనర్తోనే నడిచేది కంప్లీట్గా.
టిఫిన్ కానీ భోజనం కానీ అంతా కానీ ఉపాధ్యాయుల జీతం 10 మంది జీతం 1 మంది జీతం కరెంటు బిల్లు నీళ్ళ బిల్లు పాల బిల్లు అంతా కూడా ఓనర్తో నడిచేది. ఈ విధంగా దానికి అసలు నేను ఈ పునాది ఈ మార్గం చూపిందే రామరాజు గారు. అసలు నేను ఏదో చెప్తున్నాడు నా మీద వాళ్ళు పట్టుకొచ్చి వీళ్ళు పట్టుకొచ్చిన్నాడు కానీ ఆ విధంగా తర్ఫీ చేసాడు. నేను ఒకటే అనుకున్నా, ఇంకా నా లాస్ట్ ప్రాణం పోయిన దానికి కూడా నేను ఇదే పని చేస్తాను అని చెప్పి. ఎందుకంటే నాకు ఒక ఇల్లు ఉంది, పోతే బిడ్డ నాకు తినడానికి 40,000 రూపాయలు రెంట్ వస్తుంది. నా బిడ్డ కూడా మంచి సంస్కారం గల భర్తే, మంచిగానే వాళ్ళకేం పర్వాలేదు. కాబట్టి నేను జీవితాంతం అదే విధంగా చేయాలని తెలుసుకున్నా. దీనంతా కూడా మెయిన్ కారణం నాకు దారి చూపిందే రామరాజు గారు. దయచేసి ఏదో చెప్తున్నారు కానీ. ఓం శ్రీ గణేశాయ హర ఓం ఓం పవగవనవ పవగవ మత్పవ మాగవ మానవ పవగవ మత్పవ మద్గవ మన్నవ పవగవ మద్ధోరాయ చట్ వివి వినివి వివి విమద్వి విమాగి విమాని వివి విమద్వి విమద్గి విమన్నివి వివి మద్ధోరాయ చట్ పువగవనవ పువగవ మత్పవ మాగవ మానవ పువగవ మత్పవ మద్గవ మన్నవ పువగవ మద్ధోదాయ చక్ సరిగిరి నర సరిగిరి మత్సరి మాగిరి మానర సరిగిరి మత్సరి మద్గిరి మన్నర సరిగిరి మద్ధోదాయ చక్ జటపర నియ జటపర మజ్జట మత్పర మన్నియ జటపర మద్ధోదాయ చక్ త్ర్యంబకస్త్రిపరజయ పూర్ణమాయుర్వ శివం దదాతో. ఓం భద్రం కర్ణే విష్ణునయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరేలింగైః సుష్ఠువాగుంసస్తనోభిः యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం జనం ధీవ శరదా వర్ధమానేత్యమినిగమా భవతే శతమిది శతం దీర్ఘమాయుః మనోదయేన వర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతే శతమనంతం భవతే శతమైశ్వర్యం భవతే శతమిది శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శ్రీ గంగా పార్వతీ బ్రహ్మణా మాధమేత మల్లికార్జున మహాస్వామి సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధిరస్తు. అన్నపూర్ణేశ్వరి మాత సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. సర్వం శుభమస్తు. భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్